చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. పాడి స్తుతింతును నీ దివ్యనామం, పాడి స్తుతింతును నీ దివ్యనామం. వరములు చిందే దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి. ఈనాటి దివ్య బలి పూజలు నిన్నటి రోజు పునీత అంతోని వారి ధ్యాన కేంద్రానికి వచ్చి దివ్య బలి పూజను సమర్పించుకొని ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరుగా తలంచుకొని వారి ఉద్దేశమును విన్నపాలను దేవుడు అంగీకరించి దీవించమని వేడుకొని ఈ దివ్య బలి పూజలో వారిని కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ఈ సంవత్సరం పునీత జోజప్ప గారికి అర్పింపబడిన సంవత్సరం బుధవారం పునీత జోజప్పని తలంచుకొని ఆయన విన్నపాలను ఆయన ఆశీర్వాదమును కోరుకొని దివ్య బలి పూజలో పాల్గొంటాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన హృదయం అది ఒక బోర్డు లాంటిది అని చెప్పవచ్చు. మనం ఆ బోర్డులో ఏమి రాస్తున్నామో మళ్ళీ తిరిగి చదవచ్చు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఒక వ్యక్తి స్వభావం, ఆయన క్యారెక్టర్ దేని పట్టి ఉన్నదంటే ఆయన హృదయంని పట్టి. అందుకే యెరెమీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం పలుకుచున్నది, మనలో ఉన్న ప్రతి ఒక్క అవయములో చాలా కల్మషమైనది హృదయం మాట. ద హార్ట్ ఈస్ ద డీవియస్ వన్ అమాంగ్ ఎవ్రీథింగ్. This heart is like a whiteboard where many things are written, and what we are written we can read it back. ఒక అడవిలో ఒక సామాన్యమైన ఒక వ్యక్తి నడుచుకొని పోతున్నాడు. అలసిపోయిన ఆయన రాత్రి ఆ అడవిలో నడవలేదు కనుక వెదకియాడు ఎక్కడ ఉండగలుగుతామని. ఒక గుడిసె కనిపించినది. ఆ గుడిసెకి ఆయన వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లోనే ఒక గూడులో ఒక చిలుక ఉంటుంది. అది మాట్లాడగలిగిన ఒక చిలుక. అది అంటుంది, ఏయ్ ఎందుకు వచ్చావు, పో ఇక్కడి నుంచి, నీ మగం దరిద్రుడు, ఇది శత్రువుని అనుకున్నావా, పో పో పో, మా యజమాని రాకుండా మునిపే పో అని ఈ మాటలతో ఆయన గాయపరిచి పంపించింది. ఇంకా ఒక కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఇంకొక గుడిస. ముందుగా చూసినట్లుగా ఇక్కడ కూడా ఒక చిలుక ఉంటుంది గుడిలో. ఈయన చూసిన వెంటనే, అయ్యా రండి, వెల్కమ్, చాలా అలసిపోయి ఉన్నారే, ఆ మట్టి పాత్రం నీళ్ళు ఉన్నది త్రాగండి, మా యజమానుడు మా గురువు ఇప్పుడు వచ్చేస్తారు, మంచిగా మిమ్మల్ని చూసుకుంటారు అని మాట్లాడు. ఈయన వేచి ఉండి ఆ గురువు వచ్చి ఆయన కూడా మంచిగా పలకరించి ఈయన ఓదార్చిన తర్వాత
ఈయనకు ఒక విషయం తలంపుకొచ్చినది. ఆ గుడిసెలో నేను చూసినది కూడా చిలుకనే, ఇక్కడ నేను చూసినది కూడా చిలుకనే, కానీ ఇవి రెండిటిలో ఇంత తేడా కనిపిస్తున్నదే అని మనసులో తలంచుకొని గురువుని అడిగాడు అన్నమాట. ఎందుకు ఒకే రకమైన చిలుక, దీనిలో తేడా ఉంది అన్నప్పుడు ఆ గురువు అన్నాడు, చిలుక క్యారెక్టర్, అది స్వభావం మారినదికి కారణం అది ఎవరి చేతిలో ఉందో దాన్ని బట్టి. ఇది నా సన్యాసి, నా చేతిలో దొరికిన చిలుక. అక్కడ నీ చూసిన గుడిస ఒక వేటగాడిది, ఆయన చేతిలో చిక్కుకొనిన చిలుక. మన హృదయం కూడా దైవ బిడ్డలారా ఒక చిలుక లాంటిది. మనం ఎవరి చేతిలో మనల్ని అర్పిస్తున్నామో దాన్ని బట్టి మన మాట ఉంటుంది, మన క్యారెక్టర్ ఉంటుంది. హృదయం ఏ వాక్కుతో నింపబడినదో దానిని తిరిగి ఇస్తుంది. ఒక నిమిషం కన్ను మూసుకొని చేతులు జోడించి, ద హార్ట్ ఈస్ ద డీవియస్ వన్. When two parents are brought up by two different people, one is a hunter, another is the Guruji. When the strange man went to the hunter's house, the parrot began to scold him, sent him away. In another hut, the parrot was lovingly calling him, treating him very well. The stranger asked the Guruji, what is the reason the same kind of parrots are speaking differently? The Guruji said, it is depend upon on whose hand they were brought up. చేతులు జోడించి ప్రార్థన చేసుకుంటాం. నా జన్మించినది, నేను పుట్టి పెరిగి వాతావరణం, నేను విన్నది, ఇవి అన్నీ కూడా నా జీవితం నిర్ణయిస్తుంది. ఇప్పటి వరకు ఇట్లాంటి వాతావరణంలో ఉండి పాపములు నేర్చుకొని మనం మోసగాడుగా జీవించిన సమయంలో, అబద్ధం పలుకుతున్న ప్రజలుగా జీవించిన సమయంలో గుర్తెరిగి పాప క్షమాపణ అడుగుతాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చేతును, సహోదరి సహోదరులారా, మీతోను పాప సంకీర్తనమును చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎక్కడిని పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మనకతైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిపాదించుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదం. సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, దేవుని చిత్తానికి తనను తాను సమర్పించుకొని దైవ చిత్తంని చేయుటకు తనను పరిపూర్ణంగా సేవలో అంకితం చేసుకొని మౌనంగా విజయం సాధించిన పునిత జోజప్పాని తలంచుకొని మేము అర్పించిన ఈ బలిని దయతో స్వీకరించుకు ఆయన విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము కూడా మీ చిత్తం చేయటంలో మమ్మల్ని త్యాగం చేయటకు కావలసిన అనుగ్రహం ప్రసాదించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడైన యావే నరుని తీసుకొని పోయి ఏదైనా తోటను సాగు చేయుటకు కాచుటకు దానిలో ఉంచెను. మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు
మరియు 15వ వచనం నుంచి 17వ వచనము వరకు. దేవుడైన యావే భూమిని ఆకాశమును సృష్టించిన నాడు నేల మీద పచ్చని చెట్టు చేమ ఏమీ లేవు. ఏలైనా దేవుడు భూమి మీద వానలు కురిపింపలేదు, నేల సాగు చేయి వాడెవడు లేడు. కానీ వానలు లేకపోయినా భూమి నుండి నీరు పెళ్ళుబిక్కి దాని నెల్లా తడుపుచుండెను. అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడయ్యను. దేవుడైన యావే ఏదెనులో తూర్పుగా ఒక తోట వేసెను. తాను సృష్టించిన నరుని దానిలో ఉంచెను. చూచుటకు ఇంపుగా నుండు, తినుటకు తీయగా నుండు పండ్లనిచ్చు చెట్లన్నీ ఆ తోటలో పెరుగునట్లు చేసెను. తోట నడుమ ప్రాణమిచ్చు చెట్టు, మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు ఉండెను. దేవుడైన యావే నరుని తీసుకొని పోయి ఏదెను తోటను సాగు చేయుటకు కాచుటకు దానిలో ఉంచెను. మంచి చెడ్డల నుంచి తెలివినిచ్చు చెట్టు పండ్లు తప్ప నీవు ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు పండును తినవచ్చు అని దేవుడు చెప్పాను. ఆ చెట్టు పండును మాత్రము తినరాదు, నీవు వాటిని తిన్నచో తప్పక చనిపోవుదువు అని దేవుడైన యావే నరుని ఆజ్ఞాపించాను. ఇది ప్రభువు వాక్కు. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా. ప్రభు నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా. ప్రభు నీ ఆత్మ కార్యమేగా. Hallelujah, 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 hallelujah. అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు. బలపరచు, నీలో నన్ను బలపరచు. అభిషేకించు, నీ ఆత్మలో అభిషేకించు. బలపరచు, నీలో నన్ను బలపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. వివిధ మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. వివిధ మార్కు సువార్త 7వ అధ్యాయం వచనములు 14 నుండి 23 వరకు. Gospel of St. Mark, chapter 7, verses from 14 to 23. Then Jesus called the crowd again and said to them, "Listen to me, all of you, and understand. There is nothing outside a person that by going in can defile, but the things that come out are what defile." When he had left the crowd and entered the house, his disciple asked him about the parable. He said to them, "Then do you also fail to understand? Do you not see that whatever goes into the person from outside cannot defile, since it enters not the heart but the stomach, and goes out in the sewer?" And Jesus said, "It is what comes out of a person that defiles. For it is from within, from the human heart,
the evil intentions come: fornication, theft, murder, adultery, avarice, wickedness, deceit, licentiousness, envy, slander, pride, folly. All these evil things comes from within, and they defile a person. The క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్థితి కలుగును గాక. దయచేసి కూర్చోండి. మహాశక్తి కలిగిన యేసుక్రీస్తుని ప్రియమైన మిత్రులారా, ఈనాడు పునిద స్కొలాస్టికా ఆ పునిదను పండుగను శ్రీసభ కొనియాడుతున్నది. పునిద జోజప్ప గారికి అర్పింపబడిన బుధవారం. వీరండిటిని కొనియాడుతున్న మనకు సువిశేషం దేనిని బోధిస్తున్నారని చిన్నగా నేను చెప్తాను, వినండి. యేసు ప్రభు రెండే మాట పలుకుచున్నాడు. మనం బయట నుండి తింటున్నది ఏమి కూడా మనను పాడు చేయదు. బయట నుండి మనలోనికి వచ్చినది ఏమి కూడా పాడు చేయదు. మనలో నుండి బయటికి పోతున్నదే అందరినీ పాడు చేస్తుంది. చిన్నగా నేను వివరిస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనం. ఈ వాక్ని మీరు చదువుతున్నప్పుడు శ్రద్ధ వహించి వినండి. లూకా సువార్త 6:45. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కోశము నుండి దురవస్తువులను తెచ్చును. వినండి, వేరు పదములో నేను పలుకుతాను. ఏలైనా ఒక వ్యక్తి దుర్మార్గుడు దుర్మార్గముతో నిండిన ఆయన నుండి దుర్మార్గానికి సంబంధించినదినే తీసుకొని రాగలుగుతాడు. ఒక మంచివాడు మంచితనంతో నింపబడిన వాడు మంచితనంని తీసుకొని రాగలుగుతాడు. உள்ளத்தின் நிறைவையே வாய் பேசும். The mouth speaks from the heart, and the heart produces the things with which it is filled. మంచిగా వినండి. ఒక వ్యక్తి మాట్లాడుతున్నారంటే ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది? మాట హృదయం నుండి వస్తుంది. ఈ హృదయం దేనితో నింపబడి ఉన్నదో దానినే ఈ నోరు చెప్తుంది మాట. ఒక పాత్రలో నేను తయారు చేసిన అన్నం ఉంది, దాన్ని ప్లేట్లో పెట్టాలన్నప్పుడు ఏమి తయారు చేశానో అదే వస్తుంది తప్ప వేరేమైనా వస్తుందా? I prepared a meal and I putting in the plate what I prepared only it comes out. దీనిని యేసు ప్రభు ఈరోజు లోతుగా చెప్తున్నాన్ని హృదయంని కూర్చి శ్రద్ధ వహించు. యెరెమీయా 17వ అధ్యాయం 9వ వచనం. మనకు తల నుండి అరికాల వరకు చాలా అవయాలు ఉన్నాయి. కన్ను, చెవి, చేతులు, కాలు, ఎన్నెన్నో అవయాలు ఉన్నాయి. కానీ ఈ ప్రవక్త ప్రార్థనలో ఉండి జీవించి ఆయన కనుక్కున్న ఒక సత్యమును పలుకుచున్నది. యెరెమీయా 17వ అధ్యాయం 9వ వచనం. 17:9. బుక్ ఆఫ్ జెరెమియా 17:9. హృదయము అన్నిటికంటేను మోసకరమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. దాని రోగము కుదుర్చలేము. ప్రైజ్ ది లార్డ్. మనలో ఏమారుస్తున్నాయి ఒక అవయం, ఒక పార్ట్ ఉందంటే అది హృదయం మాట. డీవియస్ వన్ ఏమారుస్తుంది. కొన్ని సంవత్సరం ముందు ఒక కుమార్తె పెట్ అనిమల్ పాముని పెంచింది మాట. ఈ పాము ఆమెతో కలిసి పెరుగుతుంది, పెద్దగా అయింది. ఈమెకి 18 వయసు ఉన్నప్పుడు అది ఎంత పెద్దగా పాము పెరుగుతుంది. ఈమె ఎప్పుడు ఆఫీస్ పోయి వచ్చినా ఆ పాము వేచి ఉండి ఆమెను కౌగలించుకోవటం, ఆమె మీద ఎక్కటం, ఈమె పాముని ముద్దు పెట్టటం
ఇద్దరు కూడా కలిసి పెరిగారు. ఒక ముఖ్యమైన రోజు నుండి ఆ పాము తినటలేదు. ఒక వారం అయింది. ఇట్ ఇస్ నాట్ ఈటింగ్ అట్ ఆల్. దిస్ గర్ల్ బ్రాట్ ద వెటనరీ డాక్టర్. పాము అనిమల్స్ అందరిని చూసుకుంటున్న డాక్టర్ తీసుకుని వచ్చి, నా పెట్ అనిమల్ ఇది, ఒక వారంగా తినటలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా పలుకగా ఆ డాక్టర్ ద పాముని శోధించిన తర్వాత అన్నాడు, మా నమ్మండి, ఈ పాము నిన్ను మింగటకు తను తాను సిద్ధమవుతుంది అని అన్నాడు. ఆ కుమారతి నవ్వింది. ఇది నేను పెంచినది. ఇట్ ఈస్ మై పెట్ అనిమల్, దిస్ స్నేక్. I only brought. I took care of it. I provide all the things what is needed. How the snake can eat me? You are telling the snake is lost 1 week without eating, preparing to eat me. He gave some money, sent the doctor. డాక్టర్ మీరు వెళ్ళిపోండి, నీ సహవాసం నీ మాట ఏమి నాకు నచ్చలేదని పంపినది. డాక్టర్ నాడు, as a doctor, knowing the mentality of the animals, I am telling you, ఈ పాము నిన్ను తినటకు వేచి ఉంది అమ్మా. పో పంపించి. ఒక 2 రోజుల తర్వాత ఈ కుమారతి లేవలేదు. పొద్దున ఇంట్లో ఉన్న వారందరూ కూడా తలుపు తట్టుతున్నారు, శబ్దం రాలేదు. తర్వాత పగలగొట్టి లోపలికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ కుమారతి కనిపించలేదు. ఆ పాము పెద్దగా కనిపించింది, మింగేసింది. అందరూ కొట్టుకొని ఏడుస్తున్నాడు. అప్పుడు ఆ డాక్టర్ వచ్చి పలికాడు, నేను చెప్పాను, నువ్వు పెంచుతున్నది ఏమిటి? వాట్ ఈస్ యువర్ పెట్? వాట్ ఈస్ యువర్ హ్యాబిట్? నీ ఏమి పెంచుకుంటున్నావు? ఏ అలవాటుని నిన్ను పెంచుకుంటున్నావు? ఏ వ్యక్తితో సహవాసం ఉంచుకుంటున్నావు? నీ దేనిని నాకు నచ్చుతుంది అని పెంచుతున్నావో అది నిన్ను నాశనం చెయ్యం ఒక వస్తువు, ఒక వ్యక్తి అని ఎప్పుడు తెలుసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనలోనే మనల్ని నాశనం చెయ్యం అలవాటును మనమే పెంచుతాం. That's why the scripture says, save yourself from you. నీలో నుండే నిన్ను కాపాడుకో. నీకు విరోధి నువ్వే. You are enemy for you. If you love you, and you will save your soul. If you love yourself, you will not ill-treat your body. If you love yourself, you will keep your body holy for the sake of God. ఈ దేవుని ప్రేమించిన, నిన్ను ప్రేమించిన ఈ శరీరాన్ని గాయపరచు. నిన్ను ప్రేమించిన ఈ శరీరం నరకానికి పోకుండా ఉండటకు ఏమేమి చేయాలో చేస్తావు. నీ శరీరంని ప్రేమించిన దేవుని ప్రీతికరమైన కార్యమును చేపిస్తాం. You will train your body according to the will of God in order to take it to heaven. But the things what is happening, I am training or I am entertaining my body with all the pleasures which the body likes, and I am slowly preparing my body to hell. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ఏ వ్యక్తిలో భయం పుట్టిందో, ఏ వ్యక్తిలో దుష్ట శక్తి వచ్చినదో, ఆ వ్యక్తి ఆ దుష్ట శక్తి వలనే నడిపింపబడతాడు. ఒక దుష్ట శక్తి ఎప్పుడు ఒక వ్యక్తిలో వస్తుందంటే చోట ఉన్నప్పుడే వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పాము కానీ తేలు కానీ అన్ని చోట్ల ఉండదు. ఎక్కడ మూలల దుమ్ము అన్ని గలించి ఎక్కడ చీకటి ఉందో అక్కడ వస్తుంది. ఎందుకంటే పాముకు తేలుకు నచ్చిన చోట ఏదంటే చీకటి.
కనుక మనం చీకటిని శుద్ధం చేసినాలే పాము తేలు ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతుంది. మనం చీకటిని సరిచేయటకు బదులుగా పాముని చూసి భయపడి, తేలుని చూసి భయపడి ఉంటున్నాం. ప్రియమైన మిత్రులారా, హార్ట్ ఈస్ ద డీవియస్ వన్. మునుపు మాటలు నేను పలికిన హృదయం అనేది ఒక నోటీస్ బోర్డ్ అంటది, తెల్ల బోర్డు. నన్ను పుట్టినప్పటి నుంచి ఆ బోర్డులో ఏమి రాస్తానో చూడండి. కోపం నా హృదయం అని పలగలో రాసినప్పుడు కోపం వస్తుంది. నా హృదయములో కల్మషం, అసూయ, పొరామై, పగ, ద్వేషం, కక్ష అని కొన్ని కార్యాలు నేనే రాస్తున్నా. తర్వాత నీ ఏం చదవగలుగుతావా బోర్డు నుండి అంటే నీ ఏం రాసావో దానినే. మన్నించటం నాకు అస్సలకు పడదు, తెలియదు. దేవుని వాక్కుని విని 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 సిలువలో యేసయ్య మన్నించాడే, నేను కూడా మన్నిస్తానని నా బోర్డులో మన్నిప్పు, క్షమించటం, మన్నించే గుణం, ద పవర్ ఆఫ్ ఫర్గివ్నెస్. యేసు మన్నించాడు, నేను మన్నిస్తానని నీ పలగలో రాసిన చేయగలుగుతా. ఎంతమందికి అర్థమైంది? నీ పలగలో ఏమి రాస్తున్నావో అదే నీ చదువుగలుగుతా. వాట్ ఈస్ యువర్ హార్ట్, దట్ ఈస్ యూ. నీ హృదయం ఎటువంటిదో నీ అట్లాంటి ఒక వ్యక్తి. నీ హృదయము దేనితో నింపుకుంటున్నావో అదే బయటికి వస్తుంది. ఈరోజు సువిశేష పట్టణం మనం చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. In English I read, there is nothing outside a person that by going in can defile, but the things that come out are what defile. Read it. వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీను లేదు. కానీ లోపలి నుండి బయలు వెలువలనే మనిషిని అపవిత్రునిగా చేయును. Praise the Lord. Praise the Lord. Hallelujah. బయట నుండి నన్ను ఏమేమి తాకుతుంది అని కంటే లోపల నుండి ఏమి వస్తుంది అని శ్రద్ధ వహించి చూడు. నీ మాట్లాడుతున్న మాట, నీ చూస్తున్న విధానం, నీ వింటున్న విధానం, నీ నడుస్తున్న విధానం, the way you see, the way you listen, the way you walk, the way you do the things are very important. And most of the time, for my failure, I will say the circumstances is not good. నేను ఎప్పుడెలా ఓడిపోయానో, వాతావరణం బాగలేదు అంటాను. Jesus giving the clarity. నా హృదయం కల్మషంతో నిండిపోయింది కనుక నా క్యారెక్టర్ కూడా కల్మషంతో నిండిపోయింది. Since I am polluted, since my heart is devious, all the things what I do reflecting my heart. Hallelujah. Hallelujah. మన నోరు, హృదయం దేనితో నింపబడినదో దానే మాట్లాడగలుగుతుంది. The mouth speaks from the heart. నీ హృదయమును ఎంత భద్రంగా కాపాడుకోవాలి. నీ లోపల నుండి కార్యాలు లోకం నాశనం చేస్తుంది అని యేసుక్రీస్తు పలుకుచున్నాడు. పంది మాంసం తినటం తప్ప, కోడి మాంసం తినటం తప్ప అని యేసుక్రీస్తుని ప్రశ్న అడుగుతున్నాడు. ఈ మాంసం తినవచ్చా, అది మనల్ని పాడు చేస్తుందా? పాత నిబంధనలు చెప్తుంది కదా, we cannot eat the pork, we cannot eat that one,
They are questioning Jesus. But Jesus said, whatever you eat through the mouth, it is not going to the heart. It is going to the stomach. Morning is come, sir. That's what he said. Verse 19. Since it is enters not the heart, but the stomach and goes out into the sewer. Morning it comes out. మా అర్థమవుతుందా? నీ ఏమి తింటున్నావో అది హృదయానికి పోలేదు, అది స్టమక్ పోదు, కడుపు పోతుంది, పొద్దున వచ్చేస్తుంది. కానీ హృదయం నుండి ఏమి వస్తుందో అది భయంకరమైనది. తినుము చెప్పలేదు, హృదయం నుండి వచ్చినది దానికంటే భయంకరమైనది. ఈ జంతువు ఆ జంతువు తినకూడదని మోసే చట్టంలో ఉన్నదికి కారణం ఉంది. తినకూడదు. కానీ యేసు ఏమంటున్నా, డోంట్ బాదర్ అబౌట్ ద ఫుడ్ వాట్ యు ఆర్ ఈటింగ్, బాదర్ అబౌట్ యువర్ హార్ట్. ఏం తింటావో అది నోటికి వచ్చి పోతుంది బయటికి. నీ ఏం మాట్లాడుతున్నావో, నీ హృదయం నుండి ఏమి ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని గురించి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం, ఒక అత్తమ్మ చాలా పిసినారి. పొంగల్ పండగకు, దసరా పండగకు ఒక చీర తీసుకోవాలంటే కూడా కోడలకు అనుమతించలేదు. ఉన్నది కట్టుకో. కొడుకు ఫారెన్లో పని చేస్తున్నాడు. ఒకనాడు ఈ కోడలకు జ్వరం వచ్చి పడుకుంటుంది. అత్తయ్య ఒక రకంగా ఉంది, నాకు హాస్పిటల్ తీసుకొని పోండి. హాస్పిటల్ తీసుకుని ఆటో ఎక్కడ పోవాలి, నేను డాక్టర్ పిలుస్తారని ఆర్ఎంపీ డాక్టర్ పిలిచింది. ఆర్ఎంపీ డాక్టర్ చెక్ చేసి, అమ్మ చాలా జ్వరం ఎక్కువ ఉంది, 3 రోజులు బెడ్ రెస్ట్లో ఉండాలి, ఈ ట్యాబ్లెట్ కొనుక్కొని ఇవ్వండి, తీసుకొని రండి. ఎంత అవుతుంది? 500, 400, 500 అవుతుంది. అయ్యో అంత ఎందుకు, పోయినసారి నాకు కాలు నొప్పి ఉన్నప్పుడు అంతనే ఇచ్చావు, 1 రోజులోనే సరి అయింది, మిగిలిన ట్యాబ్లెట్స్ అన్నీ వేస్ట్ అయిపోయింది. నా కోడలు కూడా అట్లనే జ్వరం తగ్గిపోతుంది, నీ పోపో నేను కొని ఇస్తానని డాక్టర్ పంపించి ఇంటిలో ఎప్పుడో వచ్చిన ఒక ట్యాబ్లెట్ పారాసెటమాల్ ఏదో ఒకటి తీసుకొని వచ్చి కూతురికి కోడలికి తిను సరిపోతుంది వేసుకో. ఆమె వేసుకున్నది. 2వ రోజు 3వ రోజు జ్వరం చాలా పైకి పోయింది. ఈ పరిస్థితిని చూసి వాళ్ళ అమ్మని పిలిపించిన కోడలికి అమ్మని, వాళ్ళు వచ్చి డాక్టర్ దగ్గర చూపించిన డెంగ్యూ ఫీవర్ చాలా హై అయిపోయింది. ఇంకో 1 రోజు ఆగి ఉండినచో ఆమె చనిపోయినది. అందరూ వచ్చి తిడుతున్నప్పుడు అత్తమ్మ చెప్తుంది, ఆయన డబ్బు సేకరించాలని తలంచిన. ఐ థాట్ ఆఫ్ సేవింగ్ ద మనీ, బట్ షీ ఈస్ నాట్ బాదరింగ్ ద డాటర్ ఇన్ లా ఈస్ సఫరింగ్. నీ హృదయం కల్మషమైనది. ఇది నీకు మాట్లాడటకు నేర్పిస్తుంది. మనసులో పగను ఉంచుకొని నోటిలో రండి రండి మీరంటే నాకు చాలా ఇష్టమని చెప్పటకు నాకు నేర్పించినది హృదయం. నన్ను కూర్చి చెడుగా తలస్తున్నప్పుడు ఈ నోటిలో నన్ను కూర్చి మంచిగా మాట్లాడినట్లుగా చేస్తుంది. 1 వారంలో నీ ప్రాణంను తీసివేస్తానని మనస్సులో తలస్తుంది, హృదయం తలుచుకుంటుంది. నోటిలో చల్లగా మీ దీవించబడునుగాక, నీ కుటుంబం మంచిగా ఉండునుగాక అంటుంది. నీ హృదయంలో వారి పెళ్లి జరగకూడదు, ఆయనకి మంచి జాబ్ జరగకూడదు, దొరకకూడదు, ఆయన సంతోషంగా ఉండకూడదు, ఇల్లు కడుతున్నప్పుడే కూలిపోవాలి, మోటార్ వేస్తున్నప్పుడు నీళ్లు రాకూడదు, బైకులో పోతున్నారు కింద పడాలి. ఇది అన్ని హృదయం. నోటిలో మంచిగా పోయిరండి. హృదయం కల్మషమైనది. హృదయం కల్మషమైనది. అది మాట్లాడటకు, చెడుగా జీవించుటకు నేర్పిస్తున్నది. శపిస్తున్నాం జనులను శపిస్తున్నాం. ఈ శాపం ఎక్కడి నుంచి వస్తుందంటే నా హృదయం నుండి. నీ కుటుంబం నాశనం అవునుగాక అని ఒక్కరిని శపిస్తున్నాం, అది నా హృదయం నుండి వస్తున్నది. బయటికి నుండి నేను తిన్నా ఏమంటే అది ఓన్లీ ఇట్స్ కరప్ట్స్ యువర్ బాడీ, బట్ ద హార్ట్ ఇట్ కరప్ట్స్ ద లైఫ్ ఆఫ్ ద పీపుల్. హల్లెలూయా, హల్లెలూయా.
చదువుదామా? 16వ వచనం, 17వ వచనం. When he had left the crowd and entered the house, his disciple asked him about the parable. He said to them, then do you also fall to understand? Do you not see that whatever goes into the person from outside cannot defile? అందుకే బిడ్డలారా, నన్ను కూర్చి 10 మంది తిడుతున్నారు అనుకోండి, నన్ను ఏమేమో చెప్తున్నారు, నేను హృదయంలో దాన్ని తీసుకోలేదంటే బాధింపబడను. వాట్ ఎవర్ పీపుల్ ఆర్ స్పీకింగ్ అగైన్స్ట్ మీ, if I don't take into my heart, it will not affect me. So many women or men are going, I'm seeing them. If I'm not looking at them with the lustful, I'm not watching something with the lustful, with the to fulfill the bodily desire, my heart is very safe. Whatever I see, whatever I hear, the world cannot corrupt me. That's what Jesus said. Hallelujah. హల్లెలూయా. ఈ లోకం నన్ను పాడు చెయ్యలేదు. నా హృదయమును నేను భద్రంగా కాపాడుతున్నప్పుడు ఎట్లా ఫాదర్ అంటే, నేను ఉదాహరణ చెప్తున్న, తామర పువ్వు ఉన్నది కదా, అది మురికి నీరు నుండి బయటికి వస్తుంది తామర. కానీ తనలో ఒక్క చుక్క నీరైనా ఉంచుకుంటుందా? అది అన్నిటినీ కూడా వదిలి పవిత్రంగా ఉంటుంది. కింద మొత్తం గలీజీ వాటర్ స్మెల్, తామర దాని నుండి పైకి వస్తున్న వరకు తను కప్పుకొని వస్తుంది. దెన్ ఇట్ బ్లాసమ్స్. నీ నాశనం అవ్వాలని తలంచిన తప్ప ఎవరు నిన్ను నాశనం చేయలేదు. అన్లెస్ యు డిసైడ్ టు డిఫైల్ యువర్ సెల్ఫ్, నథింగ్ కెన్ డిఫైల్. యేసు ప్రభు మనలాగా 33 సంవత్సరం జీవించి ఆయన పాపం చేయకుండా ఉండటకు కారణం, ఆయన తన హృదయమును దేవుడితో కలిపాడు. ఈ హృదయమును దేవుని వాక్కుతో నింపుకున్నాడు. ప్రతి నిమిషం దేవుని చిత్తం చేయటమే నా హృదయ వాంఛ. పాడినాం కదా, ఏ పాట పాడినా, నీతోనే ఉండుటయే నా జీవిత వాంఛయ్యా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులు ఆయనకు ఆహారం తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, తండ్రిని చిత్తం చెయ్యటమే నాకు ఆహారం. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. హల్లెలూయా. Not Matthew, John chapter 4 verse 32. But Jesus said to them, I have food to eat that you do not know about. Jesus said to them, my food is to do the will of my Him who sent me and to complete His work. ఆకలితో ఉన్న యేసుక్రీస్తుకు భోజనం తెచ్చిన నా ఆహారం దేవుని చిత్తం చేయటమే. ఆ ఆహారం మీకు తెలియదు, నాకు తెలుసు. దేని కొరకు నన్ను పంపారో దాన్ని నెరవేర్చటం. కనుక ఈరోజు నీ శరీరంని కూర్చి ఎక్కువ బాధపడకు. నీ ఎంత మంచిగా చూసుకున్నా కూడా ఒక్కరోజు అది పోతుంది. కిటికీలకు పెయింట్ వేసినట్లుగా ఎంతగా మనను అందంగా చూపించుకున్నా కూడా స్వభావం ఒకరోజు, అది శరీర స్వభావం ఒకరోజు కూలిపోతుంది. ఒక ధనవంతుడు, ఆయనకి వ్యాధి వచ్చినది తెలియట్లేదు. ముదిరిపోయి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు డాక్టర్ దగ్గర, ఎన్ని కోట్లైనా నేను ఇస్తాను, కాపాడండి. డాక్టర్ అన్నాడు, నీ ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఊపిరి నేను ఆపలేదు. I cannot stop your breath. When God calls you, you have to go. ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎంత పెద్ద హాస్పిటల్లో ఉండినా, ఎంత వెంటిలేటర్ నీకు పెట్టినా కూడా నీ ప్రాణం ఎప్పుడు పోతుంది అని దేవుడు చెప్తున్నారో అది పోవలసినదే.
rich man said, what is the use of earning those so much money? Come to your heart. యోహాను స్నాపకుడు ప్రార్థన చేసినప్పుడు, ప్రసంగం చెప్పినప్పుడు, యేసయ్య ప్రసంగాన్ని మొదలుపెట్టినప్పుడు మొదటి మాట ఏమిటి? హృదయ పరివర్తన చెంది జీవితాన్ని మార్చుకోండి. చేంజ్ యువర్ హార్ట్. హృదయ పరివర్తన చెంది కల్మషముతో మాట్లాడి కార్యములు సాధించుకుంటున్నారు. ఇప్పుడు పొలిటీషియన్స్లో జరుగుతున్నది దానే. నింపబడి ఉన్నది. నోరు తెరిచిన ఒకరిని కూర్చి తప్పుగా చెప్తున్నామని మనస్సాక్షి లేదు. హృదయము మనస్సాక్షి కలిసి ఉంటుంది. కల్మషం నిండిపోయిన హృదయం. హల్లెలూయా. హల్లెలూయా. 20వ వచనం, ఇట్ ఈస్ వాట్ కమ్స్ అవుట్ అ పర్సన్ దట్ డిఫైల్స్. నీలో నుండి ఏం వస్తుందో అది అందరినీ పాడి చేస్తుంది. కోపంతో తిడుతున్నా, నా కోపం అందరినీ గాయపరుస్తుంది. మాయ మాట చెప్తున్నా, ఏమైనా మాయ మాటలు చెప్పి పడేసి వాడుకోవాలని, వాడుకున్న తర్వాత ఒక కుమార్తె చెప్పిన సోదరు, వాడుకున్న తర్వాత 6 నెలలు అయింది ఫాదర్, రాలేదు. ఈ కల్మషం ఒక స్త్రీని పడేయాలని ఒక ఆశ, ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుండి. ఆ చెల్లి చెప్పిన మాట ఏమనగా, నన్ను పాడు చేయుటకు మునుపు వరకు ఈ కాల్డ్ మీ చెల్లి, ఈ కాల్డ్ మీ సిస్టర్. విత్ దట్ హోప్ ఐ వాస్ బిహేవింగ్ విత్ హిమ్, మూవింగ్ విత్ హిమ్ as a brother. I never knew he had an intention to corrupt me, spoil me. That comes from the heart. ఒక్కరిని నా ఇంటిలో చేర్చినది తప్పైంది ఫాదర్. విజయవాడ పోయినప్పుడు ఆమెకి పిల్లలు లేదని, నా పిల్లలు వచ్చి ఆడుకుంటున్నప్పుడు నాకు పిల్లలు లేదు, సంతోషంగా అనువదించిన, అట్లీస్ట్ let her enjoy with my children. I never knew she came for my husband. నా భర్త కొరకు ఆమె లోపల అడుగుపెట్టి నాకు తెలియదు. ఒకే నెల నా భర్తను లాక్కొనిపోయినది. నా భర్త తిరిగి రావట్లేదు. రాబీ అని ముద్దు పెట్టాడు యూదాస్ ఇస్కరియోతు. ఎవరిని ముద్దు పెడుతున్నాడో ఆయన యేసు పట్టుకోండి అని ముందుగా చెప్పి వచ్చి ఇక్కడ నాటకం ఐ లవ్ యూ జీసస్ ముద్దు పెట్టాడు. యేసయ్య అన్నాడు, అయ్యో అనర్థం, నీ జన్మించకుండా పోయినా మంచినది. హృదయం ఒకరితో మాట్లాడుతున్నప్పుడే వారికి సమాధి చేయాలని తలమటం, ఒక కుడుములో అడుగు పెట్టినప్పుడే అక్కడ నాశనం అవ్వాలని తలంచటం, నిజం పలుకకుండా అబద్ధం పలుకుటమే జీవితంగా మార్చుకోవటం హృదయం నుండి. హల్లెలూయా. హల్లెలూయా. 21వ వచనం చాలా ముఖ్యం. తెలుగులో మనం చదువుకోతున్నాం. ఆ హృదయం నుండి ఏమి వస్తుంది ఫాదర్? హృదయం నుండి ఏం వస్తుంది? మీరు ఏం మాట్లాడుతున్నారు? బయట నుండి ఈ మాంసం తినకూడదు, అది చూడకూడదు, ఇది చూడకూడదు, ఇది వినకూడదు అన్నారు. కానీ హృదయం నుండి ఏమి వస్తుంది మాట? 21వ వచనం పెట్టి లౌడ్. ఏలయనా హృదయము నుండి దురాలోచనలు. దురాలోచన వస్తుంది. అమ్మా, ఆలోచనని ఇక్కడి నుంచి రాలేదు, హృదయం నుండి దురాలోచన వస్తుంది. నా హృదయం దురాలోచన నాకు పుట్టింప చేస్తుంది. దురాలోచన అంటే మీకు తెలుసు. రెండవదిగా వేశ్య సంగమము. వేశ్య సంగమం అంటే వ్యభిచారం. వేశ్య అంటే తెలుసు కదా, 10 మందితో తిరుగుతున్నవాడు. అది ఎక్కడి నుంచి వస్తుంది మాట? నా భర్త, నా భార్య ఒక్కడే, ఈ కుటుంబంలోనే నేను ఇచ్చాడు పెళ్లికి, నేను ఇక్కడే ప్రామాణికంగా ఉండాలని చెప్పకుండా 10 మందితో నేను నన్ను పంచిపెట్టుకుంటున్నానంటే అది నా హృదయం నుండి వస్తుంది మాట. దొంగతనము. దొంగతనం
ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. దొంగతనం, థెఫ్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? నా చేయి దొంగతనం చేయలేదు, నా చేయిని తీయమని చెప్తున్నది నా హృదయం. ఇంకొకరు సొమ్ముని అపహరించుకోమని చెప్తున్నది నా హృదయం. ఇంకొకరు పేరుని, కీర్తిని పాడి చేసి ఆ స్థానం నీవు పొందండి అని నిన్ను చేసినది హృదయం. నరహత్య. నరహత్య, కత్తి తీసి పొడుస్తున్నాం. ఇది యాక్షన్ ఓన్లీ. ఈ యాక్షన్కి వెనక మన ద డ్రైవింగ్ ఫోర్స్ ఇస్ మై హార్ట్. పొడువు ఆయన, చంపేయ ఆయన ఉండకూడదు. ఆయన ఒంటరిగా వచ్చినప్పుడు నలుగురితో కలిసి చంపే. అక్రమ సంబంధానికి ఈయన అడ్డంగా ఉన్నాడు. భార్యకు మనసులో చెప్తుంది, నా భర్త అడ్డంగా ఉన్నాడు అక్రమ సంబంధానికి, ఆయన చంపే నేర్పించినది హృదయం. దురాశ. దురాశ, దురాలోచన దురాశకి నడిపిస్తుంది. దౌష్ట్యము. దౌష్ట్యం అంటే సాధారణంగా పెళ్లికి ముందు కూడా కార్యాలు జరుగుతాయి, పాప కార్యాలు. అది ఏమనగా, పెళ్లికి మునుపు చాలా మందితో నా కోరికలు తీర్చుకుంటాను. పెళ్లికి నేను పోయి మొదటిగా ఏమి తెలియని ఒక అమ్మాయిలాగా, ఒక అబ్బాయిలాగా నేను నిలబడుతాను పీఠం ముందు. పెళ్లికి ముందు అన్ని అక్రమ కార్యాలు జరిగినది, అది ఒక రకం. పెళ్లికి తర్వాత ఒకటి జరుగుతుంది, అది ఒక రకం. మోసము. మోసమా, మోసగించుట, నమ్మక ద్రోహం, అప్పుని తీసుకొని ఇవ్వకుండా పోవటం, అమ్మ, అక్క, అన్నయ్య అని చెప్పి వారితో పక్కన ఉండి వారిని సమాధి చేయటం, కుడితో ఉండుదల. మన విరోధులతో జీవించవచ్చు, కానీ ద్రోగితో జీవించలేము. ఎందుకంటే ద్రోగి ద్రోగిగా కనిపించడు, స్నేహితుడుగా కనిపిస్తాడు. మోసగించటం. కామము. కామం, మత్సర్యము. ఆ, మత్సర్యము. దూషణము. దూషణము, అహంభావము. అహంభావము, అవివేకము. అవివేకము. వెలువడును. అవివేకం కూడా ఇక్కడి నుంచే వస్తుంది. అయ్యా ఫోన్ బంద్ చేయి, అది తీసుకో, బంద్ చేయరా ఫోన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అవివేకం. మంచిగా వినండి, ఈ విషయం మాత్రం చెప్తాను. నాకు ఏమో కీడు జరగబోతుంది, కానీ హృదయం ఏం చెప్తుంది? నీకు ఏమి జరగదులే, నథింగ్ విల్ హ్యాపన్ టు యు, ప్రొసీడ్. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద హార్ట్. నోబడి విల్ సీ, నోబడి సా యు, యు ప్రొసీడ్. ఇట్ ఈస్ ద డీవియస్ థింగ్ ఆఫ్ ది హార్ట్. అందుకే మన చిన్న వయసులో ఉన్నప్పుడు క్యాటికిజం చదివినప్పుడు హార్ట్లో తెల్లగా ఏసై ఉంటారన్నమాట. తర్వాత మెల్లమెల్లగా ఒక తేలు, ఒక పాము, నక్క, ఏనుక మొత్తం లోపల ఉంటుంది. దేవుడు ఉండరు, పిచాచి వచ్చేస్తుంది. ఒక తేలు, ఒక పాము, పిచాచి గంభీరంతో మన హృదయంలో ఉంటుంది మాట. తర్వాత ఇంకొక హార్ట్, హృదయం వెలుగు వచ్చినట్లుగా, అప్పుడు ఈ దెయ్యం అన్నీ కూడా పారిపోయినట్లుగా, మరి ఒకసారి హృదయం నూతనీకరింపబడినట్లుగా మనం చూసి ఉన్నాం. హల్లెలూయా. Hallelujah. 23వ వచనం, ఆల్ దీస్ ఈవిల్ థింగ్స్ కమ్ ఫ్రమ్ విదిన్ అండ్ దే డిఫైల్ అ పర్సన్. ఇట్లాంటి విషయం అన్ని కూడా బయట నుండి రాలేదు, నాలో నుండి. నిన్ను త్రాగిపించాడా ఎవరైనా? నీ త్రాగాలని తలంచావు. ఇఫ్ ద పర్సన్ డిసైడ్ టు నాట్ టు గెట్ స్పాయిల్డ్, నోబడీ కెన్ స్పాయిల్. నేను దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించబోతున్నానని డిసిషన్ తీసుకున్న ఒక వ్యక్తి ఎవరు కూడా ఆయన పాడు చేయలేదు. నేను చెప్పిన తామర. రెండవది ఉదాహరణం చేప. సముద్రంలో చేపలు ఉన్నాయి, తెలుసు కదా. కానీ దాన్ని మనం కొనుక్కుంటున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు మళ్ళీ దానిలో ఉప్పు కలుపుతారు. సముద్రంలో లేని ఉప్ప, సముద్రంలో లేని ఉప్ప, ఆ చేప ఒక్క క్షణమైన ఉప్పుని తనలో ఉంచుకోదు. దేర్ ఇస్ అ ఫిల్టరింగ్ సిస్టమ్ హియర్ అండ్ ఇట్ సెన్స్ ద సాల్ట్ ఎవ్రీ సెకండ్.
and it keeps away from the salt. నీ కూడా లోకం పాపంలో నిండి ఉన్నది, ఆ వాతావరణం పాపంలో నిండి ఉన్నది, అందుకే నేను కూడా పడిపోతానని చెప్పినట్లుగా చేసినది ఏమిటి? నీ హృదయం. The heart is the one tells lies, shows the untruth as a truth and truth as untruth. Praise the Lord. Praise the Lord. ఎక్కడ వ్యాపారానికి పోయినా వాళ్ళకి ఏమార్చటం సులభం. మనస్సాక్షియే లేదయ్యా మీకు. కొన్ని సమయం 40 రూపాయి అరటి పండును అనుకోండి, 45, 50 అంటే మనకు మనసుకి ఓకే, ఏదో చెప్తారు అడుగొచ్చు. కొంతమంది 100 అంటారు. ఏంటయ్యా 100? మనం అడిగి పోతున్నప్పుడు రండి 40, 50, 55 రూపాయి ఎక్స్ట్రా చెప్తారు. అది హృదయం సంబంధించినది. నా కుటుంబంని నడిపించుటకు ఒక ఉద్యోగం దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ ఉద్యోగులం ప్రామాణికంగా ఉండాలని తలచకుండా ఈ ఉద్యోగంని ఉపయోగించుకొని పైకి రావాలని, ఇల్లు కట్టాలని లంచం తీసుకున్న ఒక్కొక్కరు ఎక్కడి నుంచి వస్తుంది? అది హృదయం నుండి. హల్లెలూయా. హల్లెలూయా. గర్భంలో ఉన్న కొడుకుని, కూతురుని చంపేయాలని, అబార్షన్ చేయాలని నిర్ణయం తీసుకున్నది ఎక్కడి నుంచి? హృదయం నుండి. 2 సంవత్సరం తర్వాత పర్వాలేదు. ఇంకొకరు కష్టపడి సంపాదించిన బైక్ అట్లా వదిలిపెట్టిపోయిన ఒక వ్యక్తి తీసుకుని పోతున్నాడే అని ఎంత కలలు కన్నాడో, అక్కడ ఎంత బాధపడుతుందో, అది ఇక్కడి నుంచి వస్తుంది. నాకు విరోధంగా ఒక మాట పలికాడని ఆ ఇంటి గుడిసెను కాల్చివేశాడే, వాళ్ళతో కలిసి పిల్లలు కూడా చచ్చిపోయాయి. జనులతో వచ్చి నీళ్లు పోసినట్లుగా కొంతమంది నాటకం వేస్తారు. అది ఎక్కడి నుంచి వచ్చినది? హృదయం కఠినంగా మారిపోయినది. ఈనాడు యేసయ్య అంటున్నాడు, శ్రద్ధ వహించు బిడ్డ, హృదయంని చూసుకో. ఎప్పుడు ఒక మనిషి హృదయంలో పాడైపోయిందో ఆయన మార్చండి. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. చెన్నైలో నేను ఉన్నప్పుడు ఒక వ్యక్తి, యువకుడు, ఎప్పుడు కుక్కలను రాయితో కొడతారన్నమాట వీధిలో. ఒకనాడు ఒక గ్రౌండ్కి పోయిన 7 కుక్కలు, ఆయన ఏ కుక్కలు కలిసి కొట్టాడో అవి అన్నీ కూడా కలిసి ఆయన కొరికాయి. ప్రాణం ఉన్నంత వరకు భయంకరమైన గాయంతో హాస్పిటల్కి తీసుకొని పోయారు, ట్రీట్మెంట్ ఇచ్చాడు. కానీ ఆయన జీవించిన మిగిలిన రోజంతా కుక్కలాగే జీవించాడు. సలైవ రావటం, చంగిళ్ళ కట్టేశాడు. స్వభావం కుక్కలాగా మారిపోయినది. అట్లని నీ హృదయమును పిచ్చాచుకు తగిన విధంగా నీ మార్చుకొని నీ పిచ్చాచులాగా జీవిస్తావు. నరుడిని తలని పట్టుకొని గొంతుని కోస్తున్నాడు, కోడిని కోసినట్లుగా హృదయం ఎక్కడో భయంకరంగా తయారైపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. చాలా విషయం ఉన్నది. ఈ ప్రసంగం వింటున్నప్పుడు దయచేసి ఈ రోజు నుండి డోంట్ బాదర్ అబౌట్ ద రిచువల్స్ ఫ్రమ్ ది అవుట్ సైడ్, బాదర్ అబౌట్ యువర్ హార్ట్. నీ హృదయానికి ఏమవుతుంది? విను. దేవా, నా హృదయంని మార్చమని ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నుండి నా జీవితంని మార్చుకోపోతున్నానని అనుకొని నా హృదయ శుద్ధీకరింపు మొదలవుతుంది. మై లైఫ్ బిగిన్స్ టుడే. సే హల్లెలూయా. హల్లెలూయా. మై ఫ్యూచర్ బిగిన్స్ టుడే. నా భవిష్యత్తు ఈ రోజు స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. నా భవిష్యత్తు ఎప్పుడు కాదు, ఈ రోజు స్టార్ట్ అవుతుంది. మై ఫ్యూచర్ బిగిన్స్ టుడే. అందుకే ఆగాయి 2:19 దేవుడు అన్నాడు, ఈ రోజు నుండి నేను నిన్ను దీవిస్తాను. టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ బ్లెస్ యు. యు డిసైడ్ టుడే. యు డిసైడ్ టుడే టు కన్ఫెస్ యువర్ సిన్స్, టు చేంజ్ యువర్ హార్ట్, టు క్లీన్ యువర్ హార్ట్ విత్ ద
precious blood of Jesus. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మమ్మల్ని దీవించాలని ప్రార్థన చేసుకోండి. ఈ హృదయం దేవుడికి సమర్పించుకొని ఎస్ఐకి 36వ అధ్యాయం 26వ వచనం యేసుప్రభు దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీకు నూతన హృదయమును దయచేస్తానన్నాడు అన్నమాట. ఎప్పుడు కూడా నూతన శరీరం ఇస్తాను చెప్పలేదు, నీకు నూతన హృదయం ఇస్తాను, నూతన ఆత్మను ఇస్తానన్నాడు. హృదయం మారినా నీ జీవితమే మారిన. అది తినకూడదు, ఇది తినకూడదు, ఇది తినకూడదు, నేను వెజిటేబుల్ ఓకే, కానీ కత్తి తీసుకుని పోయి నరకత్య చేస్తున్నావు, అది పాపం కాలేదు. నేను అది చూడను, ఇది చూడను, ఇది చెయ్యను, కానీ నీ ఇంట్లో పని చేస్తున్న కూలి మనిషికి సరి అయిన కూలి ఇవ్వలేదే, అది న్యాయమా? నేను దేవాలయంకి కానుక ఇస్తున్నవాడు, బస్తాలు బియ్యం ఇస్తున్నవాడు, పుణ్యక్షేత్రానికి పోతున్నవాడు, నా పక్కన వాళ్ళ పొలముకి నిప్పు పెట్టానే, అది కాలిపోయిందే, ఈ ప్రార్థన సరి అయినా? గాడ్ ఇస్ కాలింగ్ us టు ద డీపర్. డీప్ కాల్స్ టు ద డీప్. లోతు మనల్ని లోతుకు పిలుస్తున్నది. శ్రద్ధ వహించి, అయ్యా నా జీవితం వేరు విధంగా ఉంది, ప్రార్థన వేరు విధంగా ఉంది. ప్రార్థనలో ఉన్నవారే దెయ్యంకి వచ్చి అధికంగా భయపడతారన్నమాట. మీరు మీలో ఎవరెవరికి దెయ్యం భయం ఉందో ప్రార్థనలో మీరు లేదునని అర్థం. ప్రార్థనలో ఉన్నట్లుగా ఉండి దైవ భయంలో ఉండటకు బదులుగా దెయ్యం భయంలో ఉన్నవారు చాలామంది. అది హృదయం నుండి వచ్చింది. నీ దర్శనం హృదయం నుండి వచ్చింది. నీ విషయం హృదయం నుండి వచ్చింది. నీ భయం నీకు పుట్టినది నీ హృదయం. ఆ హృదయంలో యేసయ్య ఉండినా నీకు భయం ఉండదు, ఆలోచన ఉండదు, ఇటువంటి ఆలోచన రాదు. నా హృదయం దేనితో నింపబడి ఉన్నదో అదే నేను మాట్లాడుతున్నాను. నేను ఏమి విన్నానో అదే నేను చెప్తాం ప్రవచనముగా. దేవుడు నాలో ఉన్నాడని ఒక వ్యక్తి విశ్వసిస్తున్నప్పుడు, నమ్ముతున్నప్పుడు అక్కడ సైతానికి ఎక్కడి చోట. మనం సైతానులో ఆనందించుటకు మనం నేర్చుకున్నాం. మీకు తెలుసా సైతాన్లో ఎట్లా ఆనందించటం అంటే? ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి యువకుడు ఫ్యాన్ ఉంది కదా, అలా తాడు వేసుకుంటారన్నమాట, మెడని కట్టుకొని ఇట్లా లాగుతారన్నమాట. గొంతు పిసుకుతున్నప్పుడు ఒక రకమైన నొప్పి వస్తుంది, మళ్ళీ రిలీజ్ చేసిన ఒక రకమైన డ్రగ్స్ ఉంటుంది అన్నమాట. అట్లా ఏడ్చుకునే ఉంటా సంతోషం. నన్ను చూసి 10 మంది పాపమే అట్లా చెప్పటం వినటం వలన నాకు కొంచెం సంతోషం. నా కుటుంబంలో నా అమ్మ పాపం చాలా రోజు కష్టపడుతుంది నేను చెప్పాలని, అది విన్నా నాకు ఒక సంతోషం. మనోవ్యాధి, దాని నుండి బయటికి రావాలి, హృదయం నుండి బయటికి రావాలి, మంచి జీవితం జీవిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్. చిన్న విషయం, ఒక పాత్రమును దేనితో నింపుతావో అదే మనం ప్లేట్లో పెట్టగలుగుతాం మనం. కానీ ఈ పాత్రంలో అన్నం తయారు చేయుటకు ఏమేమి లోకం నుండి తీసుకున్నావో దాన్ని కూర్చి కూడా శ్రద్ధ వహించు. నా హృదయం కల్మషంతో నిండింది. ఎట్లా నిండింది? ఒక కార్యం చూసినా, ఒక కార్యం విన్నాను, ఒక కార్యం తాకినా, ఒక చోటకి వెళ్ళినా, ఇవి అన్నీ కలిసి నా హృదయం మారిపోయింది. ఎంతమందికి అర్థమైంది? ఆల్రెడీ మై హార్ట్ ఈస్ డిఫైన్డ్ విత్ ద థింగ్స్ ఫ్రమ్ ద వరల్డ్. సో బీ సెలెక్టివ్ in all the things. Be selective in your friendship. Be selective in watching. Be selective in listening. Because the heart is getting transformed by every single word of the word. నీ చూస్తున్న వింటున్న ప్రతి ఒక్క కార్యం వలన హృదయం మారిపోతుంది. హల్లెలూయా. Hallelujah. సాధారణ వైట్ రైస్, దానిలో మసాలా కలుపుతున్నప్పుడు, వెజిటబుల్ కలుపుతున్నప్పుడు, పట్ట లవంగం ఏలకాయ వేస్తున్నప్పుడు, ఒక్కొక్కటి వేస్తున్నప్పుడు అది ఎట్లా మారుతుందో, నేను దేనితో నన్ను నింపుకుంటున్నానో అట్లా నా క్యారెక్టర్ మారుచున్నది. బీ కేర్ఫుల్. ఫాదర్,
ఇట్లా సినిమా పాటలు పాడటం వలన ఏమైనా తప్ప, ఇది చూడటం వలన ఏమో తప్ప, వీరితో ఉండటం వలన ఏమో తప్ప, ఎంత తప్పే. జాగ్రత్త వహించాలి. అది ప్రతి ఒక్కటి కూడా నన్ను మార్చుతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. పిచ్చివాడు మీ ఊర్లో చూశారు ఎప్పుడైనా? పిచ్చివాడిని ఊర్లో ఉంచుతారా? ఎర్రగడ పోయి ఉంచుతారు. ఎర్రగడ దర్ ఇస్ ఎ స్పెషల్ ప్లేస్. అక్కడ పోయి కూర్చోపెట్టి మౌనంలో ఉండి ఇంజెక్షన్ వేయించి 3 రోజులు 5 రోజులు మౌనంగా ఉన్నట్టు నిద్రింపచేసి మైండ్ని రిలాక్స్ చేస్తారు. తర్వాతనే ట్రీట్మెంట్ ఇస్తారు. సో సెట్ యువర్ మైండ్ ఆన్ క్రైస్ట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్, అండ్ గాడ్ మే బ్లెస్ us all. ఆమేన్. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే, అంజలి చేకొనుమా. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే, అంజలి చేకొనుమా. సత్యము కోరు మతమొకటి మనసున నిండియుంది, వసుధను బ్రోచు వేదముకై ఊపిరి నివ్వాలని ఉంది. సత్యము కోరు మతమొకటి మనసున నిండియుంది, వసుధను బ్రోచు వేదముకై ఊపిరియువాలనుంది. తిమిరములో సమరములెన్నెదురైనా, నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా. తిమిరములో సమరములెన్నెదురైనా, నీ ప్రేమకు నా ప్రాణం బదులైనా. ఎన్నెన్నో ఆటంకములెన్నియు వెంటాడినను యేసువా, తొలగిపోను నీ పదమును. మనసులు మమతలు అన్నియు నీ కొరకే, అంతయు నీకెరుకే, అంజలి చేకొనుమా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచీ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామశక్తి మహిమ కొరకును, తన పవిత్ర ప్రయోజనం కొరకును, పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని ప్రేమతో స్వీకరించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వర, మా హృదయమును నీ ప్రేమతో నింపుమని, మీ వైపు మలచుమని మేము భయభక్తితో అర్పించిన ఈ కానుకను దయతో స్వీకరించుకు. హృదయ కల్మషం నుండి తొలగింపబడి పరిశుద్ధ ఫలాలతో నింపబడిన హృదయమును మాకు ప్రసాదించుమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపియున్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞతలు తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటు మీకు కృతజ్ఞత వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించుతు మమ్ము విమోచించుటకి నువ్వు పంపిన రక్షకుడు అతడు. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్నిమరిండు జన్మించు. పిలాతు పరిపాలించిన కాలమున మా అందరికి రక్షణమివ్వట కొరకు సిలువ రూపమున మా పాపంలో మోసి కల్వరిలో చేయి చాచి మరణించు. ఇట్లా అతడు మరణింపు సంగెల్పు ధరించి ఉత్థానమును అనుగరించును కనుక దేవదూతలతోను పుణితులతోను కలిసి
ఏక స్వరముతో నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మన ఈ కానుకలను పవిత్రపరచమని నిన్ను ప్రతిమానుకుంటున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు సులువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చిచ్చు ఇట్లైనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చిచ్చు ఇట్లైనను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకి దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సొగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మహిమం పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువు, మా గోవింద జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మలను ప్రేమందు పరిపూర్ణము చేయి. నిన్నటి రోజు ఈ దేవాలయాన్ని దర్శించి పూజ సమర్పించుకుని నీ బిడ్డను వారి ఉద్దేశమును విన్నపాలను దయతో ఆలగించి ఆశీర్వదించు. ఉత్థానమగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరుడు నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం వచ్చుకొను. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియకు మరియ మాతతో, పునిద జోజప్పతో, పునిద అపోస్తులతో, పునిద అంతోని వారితో, ఈనాడు మేము కొనియాడుతున్న పునిద స్వలాస్టికతో, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగము దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి మన ప్రభు నేర్పించిన ప్రార్థన భక్తి శ్రద్ధతో ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహించు. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక
కీడుల నుండి రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజుల్లో శాంతిని, ఐక్యం అనుగరింపు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసు, మా పాపం లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగంలో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండురుగాక. ఒకరికొకరు యేసు ప్రభుని శాంతిని, సమాధానం తెలుపుకుందాము. సమాధానం, సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించదు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించదు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం పరిహరించదు ప్రభువా, మాకు సమాధానతని దయచేయము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. నాయుడు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, మీరు ఒక్క మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందను. ప్రభు యేసుక్రీస్తు శరీరత్వం మనల్ని కాపాడు, మనకు నిత్య జీవితం దయచేయునుగాక. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు, వేగమెరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు, వేగమెరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనమై. ప్రతి హృదయం ప్రభు ఆలయమై, ప్రతి మనసు ప్రభు సింహాసనం. మరియ తనయుని దివ్య పాలనం, మరియ తనయుని దివ్య పాలనం, మంగళకరముగా సాగగా, మంగళకరముగా సాగగా. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు, వేగమెరండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. ప్రార్థించుదము. నిత్య సర్వేశ్వర, మేము పరిశుద్ధం పొంది పరలోక దేవుడిపైన నిన్ను దర్శించు భాగ్యమును ఎల్లప్పుడూ కూడా అనుభవించాలని ఉద్దేశముతో మీరు మాకు దయచేసిన ఈ ప్రేమ విందు కొరకు మీకు వందనం చెల్లిస్తున్నాం. పునీత జోజప్ప గారు తనను తాను తగ్గించుకోవటం వలన
దైవ రాజ్యంని భూమిలో సాధించుటకు స్థాపించుటకు ఎంతగానో తోడ్పడినట్లు మా జీవితంలో కూడా సగుణం పరిశుద్ధ హృదయం అని పుణ్యులను నాకు దయచేయమని నా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని సేవలో ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మరో తల్లిరో భక్తుల పాలిట పెన్నిదిరో. అమ్మరో తల్లిరో భక్తుల పాలిట పెన్నిదిరో. అమ్మవై ఆదరించు, తల్లివై ఆలకించు. అమ్మవై ఆదరించు, తల్లివై ఆలకించు. నమ్మిన భక్తుల మొరలను దయతో విని దీవించుమా. నమ్మిన భక్తుల మొరలను దయతో విను దీవించుమా. తరతరములుగా పిలిచెదరు భాగ్యశాలి అని. తరతరములు